హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణయ్ మదంజీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇది వచ్చేసి డే 6 వ్లాగ్. సో మీకు తెలిసిందే కదా, మేము కోవలం బీచ్ దగ్గర ఉన్నాము. సో పొద్దున లేవంగానే అలా బీచ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం. అండ్ అట్లనే లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. సో అలానే సన్ రైజ్ కూడా చూద్దామని వెళ్తున్నాము. చాలా బాగుందండి లొకేషన్ అయితే. అండ్ వెదర్ కూడా మంచిగా, గాలి అదంతా చాలా బాగా అనిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్. చూడండి ఆ అలలు ఎంత బాగుందో అసలు, నిజంగా నీట్గా చాలా బాగుంది. కొన్ని బీచెస్ మనకి అంత ఏమంటారు, కొంచెం బాగుండదు, స్మెల్ వస్తుంది, లేకపోతే అక్కడ అంతా చెత్త చెత్త అలా ఉంటుంది. సో ఈ బీచ్ మాత్రం చాలా బాగుంది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Afternoon, we lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి మేము స్టార్ట్ అయ్యాము. సో కార్ కూడా వచ్చేసింది కదా. సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే పూవార్ బ్యాక్ వాటర్స్ బోటింగ్ కోసం వెళ్తున్నాము. ఇదే ఆ ప్లేస్. ఇక్కడ మనము రాగానే మనకి ఏజెంట్ వాళ్ళు వస్తారు, వచ్చి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే 3500 1 hour 30 minutes కోసం. సో ఓన్లీ 1 hour చాలు అనుకొని, కొన్ని ప్లేసెస్ చూస్తే చాలు అనుకున్న వారికి 2500 పడుతుంది. సో మేము 3500 తీసుకున్నాము 1 hour 30 minutes. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి అన్నీ చూడకపోతే ఎట్లా. సో టికెట్ తీసుకున్న తర్వాత మనం ఆ టికెట్ ఇక్కడ ఆ బోట్ రైడ్కి చూపెట్టాలా. చూపెట్టిన తర్వాత మనకి బోట్ అలౌట్ చేస్తారు. సో ఇదే మన బోట్. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది లొకేషన్. అసలు చుట్టూ చెట్లు, ఆ మధ్యలో మనం ఇలా వెళ్తుంటే అసలు చాలా బాగా అనిపించింది.
సో అలా మధ్యలో మనోడు కొబ్బరి బొండాలు అమ్ముతున్నాడు బోట్ పైన. సో చూసి మేము 2 కొబ్బరి బొండాలు తీసుకున్నాం. తెలుగు తెలుగు నీళ్ళు కావాలా కాయ కావాలి విత్ కాయ కావాలి. కాయ 50 రూపీస్. ఒక్క కాయ 50 రూపీస్ అంట. ఇక కేరళలో అదే స్పెషల్ కోకోనట్ అంటారు కాబట్టి తీసుకున్నాము. కానీ వాటర్ అయితే చాలా బాగుంది. ఓకే బీచ్ వచ్చేసింది. కింద జారుతుంది. So here we go. The feel that I can
ఏమైందంటే మేము మా వెనుక సెల్ఫీ ట్రైప్యాడ్ పెట్టుకొని నేను బ్లూటూత్ తోటి అక్కడ ముందు మేము సముద్రం దగ్గర ఉంటే నేను క్లిక్ చేస్తూ ఫొటోస్ దిగుతున్నాను. సో అలలు అనేది వచ్చేసి మా వెనక నుంచి పోయి మరి ఆ ట్రైపాడ్ని దాకంగానే అది అట్లా పడిపోయింది వాటర్లో. కానీ ఎంత పెద్దగా వస్తున్నాయంటే అలలు, ఆ సౌండ్, అక్కడ వెదర్ మేమే ఉన్నాం అక్కడ. చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా అందరు చూడండి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఎలిఫెంట్ రాక్. అది సేమ్ ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎలిఫెంట్ రాక్ అని పెట్టారు. సో చాలామంది టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్తారన్నమాట. సో ఇది పూవార్ ఐలాండ్ రిసార్ట్ అనమాట. మేమైతే చాలా ఫీల్ అయ్యాము ఇక్కడ మేము ఎందుకు లేమని. ఇది మాకు ముందే తెలుసుంటే ఇక్కడ కంపల్సరీ ఒక డే స్టే చేద్దాం అనుకుంటుండే. ఎంత బాగుందో చూడండి. అవి వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి, సేమ్ మన మాల్దీవ్స్లో ఉన్న కాటేజెస్ లెక్క. సో ఇదండి మాకు పువ్వార్ బోటింగ్ అనేది చాలా బాగా అనిపించింది. మేము చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాము, చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తున్నాము, చూడండి. ఇది వండర్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ వీడియో చూడండి.